ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు కొన్ని గొడవల కారణంగా విడిపోయారు. మరి ఇలాంటి వాటికి జ్యోతిష్యం ద్వారా ఏమైనా పరిష్కారం ఉందా అని తను అడుగుతున్నారు. మరి మీరేమంటారు? అన్నిటికంటే చాలా బాధాకరమైనది, అది మర్చిపోలేనటువంటి బాధ ఏమిటంటే ప్రేమ. ఈ ప్రేమలో ఏదైతే ఒకసారి ఫస్ట్ లవ్ కలిగి ఫస్ట్లో ఒకరి మీద మనం ఇష్టపడ్డామో, ఆ ఇష్టపడినటువంటి వారిని చివరి వరకు కూడా కట్టి కాలేంత వరకు కూడా మనిషికి మనసులో ఆ భావం, దానికి సంబంధించిన ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. కానీ అలాంటి భావాన్ని కొంతమంది ఏ పరిస్థితులైనా పొందలేదు అనుకుంటే అది ఏ పరిస్థితులను తెలుసుకోవాలి. కానీ అటువంటి పరిస్థితులు ఏదైనా తగు సమస్య నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు ఏమిటంటే, ప్రతిదానికి స్వారీలు చెప్పడం, ప్రతిదానికి లోపడటం, ప్రతిదానికి మనం కాళ్ళ బేరానికి వెళ్ళటం, ప్రతిదానికి బతిలాడేటటువంటి ప్రయత్నాలు పెట్టుకుంటే కూడా ప్రేమలో ఎక్కువగా నిలబడవు. కాబట్టి వాటిని మనం కాస్త దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేనివల్ల జరిగింది, ఈ సమస్య జరగడానికి గల కారణం ఏమిటి మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా కరెక్ట్గా మళ్ళీ ఆ సమస్య ఎవరి వల్ల అయితే జరిగిందో మనం తెలుసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని సరైనటువంటి పొజిషన్లో క్లియర్ చేసినట్టయితే ఇరువురు మధ్య మళ్ళీ తిరిగి ఒకటవటం కానీ, అది మీ పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెద్దవాళ్ళ యొక్క అభిమానాలతోని పెద్దవాళ్ళ ఆశీర్వాదాలతో కూడా తిరిగి మీరు వివాహం చేసుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి. అలాంటి కొంతమంది సమస్యలు కలిగిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించి మాట్లాడి చెప్పి వాళ్ళ ద్వారా ఒప్పించినవి కొన్ని ఉన్నాయి. తర్వాత కొన్ని సందర్భంలో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే కూడా వారి యొక్క మనస్థితి అంటే ఇరువురు మధ్య కొంత విడదీయలేని బంధం ఏర్పడిన తర్వాత దాన్ని మనం ఒకరి నుంచి ఇంకొకరికి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయడం కూడా అది దోషము, పాపం అవుతుంది. కాబట్టి అలాంటి వాటిని కూడా పెద్దవాళ్ళు కూడా ఒప్పించి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి చేసిన మరికొన్ని అయితే కొన్ని పెద్దవాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళని సంతోషంగా ఆశీర్వదించి కూడా తిరిగి ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ప్రేమికుల మధ్య విడబాటు అనేది సహజంగా ఒక 100%లో ఒక 60 నుంచి 70% విడిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు మన చుట్టుపక్కల అందరూ శత్రువులు ఉంటారు కాబట్టి ఎక్కడో 30% కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేదైనా సమస్య మీకు వచ్చినప్పుడు మీరు వారి ఫోటో కానీ అలాగే వారి జాతకానికి సంబంధించింది కానీ మీ జాతకానికి సంబంధించి మీ ఫోటో అవన్నీ తీసుకొని మీరు వచ్చి కన్సిడర్ చేసినట్టయితే పూర్తిగా దాని సమస్యకి పరిష్కారం కూడా కొద్ది రోజుల్లోనే మీకు పూర్తిగా సమస్యని పరిష్కరించడం కూడా జరుగుతుంది.